Hi everyone, welcome to Telugu Scit tutorials. This is Chandrakala. Last Oracle sessions లో భాగంగా లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం ఆల్టర్ కమాండ్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. DDL కమాండ్స్ లో సెకండ్ వన్ ఆల్టర్ ని 4 సిచ్యువేషన్స్ లో యూజ్ చేయొచ్చు అనేసి తెలుసుకుంటూ వస్తున్నాం. ఒకటి వచ్చి ఆల్టర్ విత్ యాడ్, మరొకటి వచ్చి ఆల్టర్ విత్ మోడిఫై, థర్డ్ వన్ ఆల్టర్ విత్ డ్రాప్, అండ్ ఫైనల్ వన్ ఆల్టర్ విత్ రీనేమ్ అనేసి 4 కేసెస్లో ఆల్టర్ కమాండ్ని యూజ్ చేయొచ్చు అనేసి తెలుసుకున్నాం కదా. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్టర్ విత్ యాడ్ ఎక్స్ట్రాగా ఒక టేబుల్లోకి కాలమ్స్ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఆల్టర్ విత్ మోడిఫై అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్కి డేటా టైప్ కానీ సైజెస్ కానీ కన్స్ట్రెంట్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా మార్చాలి అనుకుంటే మోడిఫై యూజ్ చేస్తాము. లాస్ట్ క్లాస్లో మనం ఆల్టర్ విత్ డ్రాప్ అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్లో ఏదైనా సమ్ కాలమ్స్ మనకు అవసరం లేదు, పర్మనెంట్గా వాటిని రిమూవ్ చేసేయాలి అనుకున్నప్పుడు ఆల్టర్ విత్ డ్రాప్ యూస్ చేస్తారు అని తెలుసుకున్నాం. నౌ ఇంకా మిగిలింది ఇందులో చివరిది ఆల్టర్ విత్ రీనేమ్. ఆల్టర్ విత్ రీనేమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ మనకి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఏదైనా కాలమ్స్ ఉన్నాయి, వాటి యొక్క నేమ్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను, వేరే పేరుకి మార్చాలనుకుంటున్నాను. అటువంటిప్పుడు మనం ఆల్టర్ విత్ రీనేమ్ అనే స్టేట్మెంట్ ఉపయోగించి మార్చచ్చు. We can change the existed name of a column to a new name using alter with rename. Okay, alter syntax alter table name, first to add వాడినాం, తర్వాత modify వాడినాం, తర్వాత drop వాడినాం, ఇప్పుడు వచ్చి rename alter table name rename column. ఏ కాలంకి పేరు మార్చాలనుకుంటున్నావో కాలం కీవర్డ్ యూజ్ చేయాలి, కాలం ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక్కసారి మనం ఒక కాలంకి మాత్రమే పేరు మార్చగలం. అట్ ఎ టైం వీ కెన్ రీనేమ్ వన్ కాలం ఓన్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన టేబుల్ ఎంప్లాయీ ఉంది కదా, ప్రీవియస్ సెషన్స్కి కంటిన్యూషన్ చెప్తున్నాను నేను. డిఈఎస్సి ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది మన దగ్గర. ఇందులో నాకు ఈఎన్ఓ, ఈనేము, జాబ్ అనే 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో ఈఎన్ఓ అనే ఈ పేరు ఉంది కదా, ఈ పేరు నేను మార్చాలి అనుకుంటున్నాను, ఈఎంపిఎన్ఓకి మార్చాలి అనుకుంటున్నాను, ఈఎంపిఎన్ఓ. ఓకేనా, ఎలా మార్చచ్చు? ఆల్టర్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ ఆల్టర్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ రీనేమ్ స్పేస్ ఇచ్చి కాలం రీనేమ్ కాలం ఓల్డ్ కాలం ఏంటి ఈఎన్ఓ టు కొత్త పేరు ఈఎంపిఎన్ఓలోకి మార్చు. ఓకేనా, ఇప్పుడు నాకు టేబుల్ ఇక్కడ ఈఎన్ఓ అనే కాలము ఈఎంపిఎన్ఓకి మారిపోయి ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి, చూడు ఇక్కడేమో ఈఎన్ఓ అనేసి ఉంది కదా, ఇప్పుడు చూడు నాకు ఈఎంపిఎన్ఓలోకి మారిపోయింది. డేటా టైప్ సైజులు అంతా కూడా సేమ్ యాజ్ ఈజ్గా, కాలం నేమ్ మాత్రం మార్చుకున్నాను నేను ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మనము ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాలం ఏదైతే ఉందో దానికి నేమ్స్ అనేటివి మార్చుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మనకి టేబుల్ పేరు కూడా మార్చుకోవాలనుకోండి, టేబుల్కి నేమ్, అది కూడా మనం ఆల్టర్ కమాండ్ ఉపయోగించి చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మనం టేబుల్ యొక్క పేరుని మార్చడానికి సింపుల్గా రీనేమ్ అనే కమాండ్, డిడిఎల్లో రీనేమ్ అనే కమాండ్ ఉంది, దాన్ని ఉపయోగించి మార్చుకోవచ్చు. అలా కాకుండా ఆల్టర్ కమాండ్ ఉపయోగించి కూడా మనము ఒక టేబుల్కి రీనేమ్ చేయొచ్చు. రీనేమింగ్ ఏ టేబుల్ యూజింగ్ ఆల్టర్. We can also rename an existed table name to a new name using alter. ఆల్టర్ని ఉపయోగించి మార్చచ్చు. సింటాక్స్ ఏంటి అంటే ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్. కాలంకి మార్చాలంటే పక్కన కాలం కీవర్డ్ యూజ్ చేసి ఓల్డ్ టు న్యూ రాస్తాం. ఇక్కడ డైరెక్ట్గా టేబుల్కే మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ అనేసి రాసి టు పెట్టేసి కొత్త పేరు ఏం పెట్టాలనుకుంటున్నావో ఆ పేరు పెట్టేసేయచ్చు. సపోజ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్లోనే ఇప్పుడు నాకు ఎంప్లాయీ అనేసి ఉంది కదా, ఎంప్లాయీ అనే పేరు వద్దు, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేసి పెట్టాలి అనుకుంటున్నాను, పేరు మార్చేయాలనుకుంటున్నాను. ఓకే,
alter table name employee rename కాలం కాదు కదా, డైరెక్ట్ టేబుల్ కదా, rename to employee information employee underscore information వేసి పెడుతున్నా. ఓకే, పేరు మారిపోయింది. కావాలంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఆల్రెడీ ఉన్న టేబుల్ పేరు ఏం పేరు, ఎంప్లాయీ కదా, దాని డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. చూడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎంప్లాయీ అనే పేరుతో నా దగ్గర టేబుల్ లేదు అని చెప్పేసింది. అదే ఇప్పుడు మనము ఎంప్లాయీ అండర్స్కోర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. చూడండి సేమ్ ఈ 3 ఫీల్డ్స్, ఈఎంపిఎన్ఓ, ఈ నేమ్, జాబ్ ఇక్కడ మనకి డిస్ప్లే అయిన టేబుల్కి పేరు మార్చేసాను. ఓకేనా, ఈ విధంగా మనము ఒక టేబుల్కి కూడా మనం పేరు మార్చాలనుకుంటే మార్చేసుకోవచ్చు ఈ కమాండ్ని యూజ్ చేసుకొని. ఆల్టర్ కమాండ్ ఉపయోగించి చేయొచ్చు, టేబుల్కి రీనేము, లేదా మనం రీనేమ్ అనే కమాండ్ ఉంది, ఆ కమాండ్ ఉపయోగించైనా సరే రీనేమ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ఆల్టర్ని ఎక్కడెక్కడ ఎటువంటి సందర్భాల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది. ఇంకా మీరు దీనికి సంబంధించి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ అనేటివి మీరు సమ్ టేబుల్స్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్స్కి ఒక 2-3 కాలమ్స్ పెట్టి ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఎక్స్ట్రాగా కాలమ్స్ని యాడ్ చేయండి. ఎక్స్ట్రాగా కాలమ్స్ని యాడ్ చేసి డేటా టైప్స్ ఏదైనా మార్చండి. డేటా టైప్స్ మార్చేటప్పుడు ఇంక్రీజ్ చేయండి డేటా టైప్స్ని, మరోసారి డిక్రీజ్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏదైనా అక్కర్ అవుతున్నాయా, డేటా ఎంటర్ చేసి టేబుల్లోకి తర్వాత ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేటివి చేయండి. అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి అనేదంతా కూడా నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను కదా, అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ కమాండ్ గురించి, తర్వాత ఫర్దర్ కమాండ్ ఏదైతే ఉందో డిడిఎల్లో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.